Hello friends, welcome back to Easy English Learning. Today's topic is very special. Story from life. Life lo jarige small incidents. Sometimes they change our entire future. కొన్నిసార్లు ఆ చిన్న ఇన్సిడెంట్స్ మన లైఫ్ మొత్తాన్నే చేంజ్ చేస్తాయి. ఈరోజు అలాంటి ఒక స్టోరీని మనం తెలుసుకోబోతున్నాం. స్టోరీ ఫ్రమ్ లైఫ్. జీవితం నుండి ఒక కథ. టుడే I will tell you one simple story, very simple English, very deep meaning. ఈరోజు ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది, డీప్ మీనింగ్ ఉంటుంది. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. The story name is The Ordinary Boy. This is a story about a boy named Ravi. Ravi was an ordinary boy, not very rich, not very poor, just normal. He lived in a small town. Every day he woke up, went to college, come back home, used his phone and slept. His life was simple, but inside he was not happy. Ordinary boy life చాలా సింపుల్గా ఉంది, బట్ ఇన్నర్గా తనకు అన్హ్యాపీ ఉంది, సంతోషం అయితే లేదు. కాలేజ్కి వెళ్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తాడు, తర్వాత పడుకుంటాడు. అంత లైఫ్ చాలా హ్యాపీగా జరిగిపోతుంది, బట్ ఇన్సైడ్ సంథింగ్ ఈజ్ అన్హ్యాపీ. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ దిస్? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బట్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ హ్యాపీ. కామెంట్ ఎస్ ఆర్ నో. మీకు ఎప్పుడైనా ఈ ఫీలింగ్ కలిగిందా? అంతా నార్మల్గా ఉంటుంది, కానీ ఇన్సైడ్ మన ఇన్సైడ్ మనకు అన్హ్యాపీగా ఉంటుంది. బయట చూస్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ ఇన్సైడ్ మాత్రం అన్హ్యాపీ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. రవి ఆల్వేస్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అదర్స్. రవి అనే వ్యక్తి వేరే వాళ్ళతో ఎప్పుడూ కంపేర్ చేసుకునేవాడు. మై ఫ్రెండ్ హ్యాస్ ఎ బైక్. My friend speaks fluent in English. My friend earns money. ఈ రకంగా తను వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉండేవాడు. He felt small. He felt useless. కంపేర్ చేసుకోవడం వల్ల తను వాళ్ళతో పోలిస్తే చిన్నగా కనిపించాడు, యూజ్లెస్ అనిపించాడు. One day he looked in the mirror and said, ఒకరోజు మిర్రర్లో చూసుకుంటూ ఈ రకంగా మాట్లాడాడు. ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఎనీథింగ్. నేను దేంట్లో కూడా బాగాలేను, బాగా పర్ఫామ్ చేయట్లేదు. దట్ సెంటెన్స్ చేంజ్ హిస్ మైండ్ సెట్. అలా చెప్పుకోవడం వల్ల తన మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయింది. బీ కేర్ఫుల్ వాట్ యు టెల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఏ రకంగా చెప్పుకుంటున్నారో అది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నెగిటివ్గా చెప్పుకుంటే మన మైండ్ నెగిటివ్నే తీసుకుంటుంది, పాజిటివ్గా చెప్పుకుంటే మన మైండ్ పాజిటివ్గానే తీసుకుంటుంది. వన్ ఈవినింగ్ రవి మెట్ హిస్ ఓల్డ్ స్కూల్ టీచర్. ద టీచర్ ఆస్క్డ్, రవి వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? టీచర్ అడిగింది, రవి నువ్వు ఏం చేస్తున్నావు అని. రవి సెడ్ స్లోలీ, నథింగ్ స్పెషల్ సార్. రవి స్లోగా చెప్పాడు, స్పెషల్ ఏం లేదు అని. ద టీచర్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ సెడ్, యు ఆర్ ఎ బ్రైట్ స్టూడెంట్. Why are you thinking small? That one line hit him hard. నువ్వు చాలా బ్రైట్ స్టూడెంట్, ఎందుకు చిన్నగా థింక్ చేస్తున్నావు అని ఒక మాట వాళ్ళ టీచర్ అనేసరికి ఆ లైన్ అనేది తనకు చాలా హార్డ్గా హిట్ అయింది. సమ్టైమ్స్ వి నీడ్ ఓన్లీ వన్ సెంటెన్స్ టు వేకప్. మనల్ని మనం నిద్రలేపుకోవడానికి ఒక చిన్న సెంటెన్స్ సరిపోతుంది ఒక్కొక్కసారి. టీచర్ ఆస్క్డ్ హిమ్, what do you want to become? Ravi was silent. He never asked himself that question. అతను ఎప్పుడూ తనని తాను అడగలేదు. మార్నింగ్ డైలీ రొటీన్ చేస్తున్నాడు తప్ప నేను ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ టు బికమ్, వాట్ ఐ వాంట్ టు బికమ్ అనేది తనల్ని తను ఎప్పుడూ అడగలేదు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి హీ వాజ్ సైలెంట్. ఫ్రెండ్స్, ఆస్క్ యువర్ సెల్ఫ్ నౌ, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? పాజ్ దిస్ వీడియో, థింక్ ఫర్ 10 seconds. మీరేం కావాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. దట్ నైట్ రవి కుడ్ నాట్ స్లీప్. ఆ రోజు
రాత్రి రవి నిద్రపోలేదు. హీ కెప్ట్ థింకింగ్. ఫైనలీ హీ మేడ్ వన్ స్మాల్ డెసిషన్. రాత్రంతా నిద్రపోకుండా థింక్ చేస్తున్నాడు. ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు. హీ డిసైడెడ్, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ 1% ఎవ్రీ డే. నాట్ 100%, నాట్ బిగ్ చేంజ్, జస్ట్ 1%. తను ఏమనుకున్నాడంటే, నేను 1% నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఒకేసారి 100% కాదు, 1% డైలీ ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇది పెద్ద విషయమే కాదు. 1% ఇంప్రూవ్ చేసుకోవడం చాలా సింపుల్ విషయమే. సింపుల్ డెసిషన్ బట్ పవర్ఫుల్. నెక్స్ట్ మార్నింగ్ he woke up early. He opened YouTube. He searched how to improve English. నెక్స్ట్ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ అనే ఒక యూట్యూబ్ వీడియోని మాత్రం ఓపెన్ చేశాడు. హీ ఫెల్ట్ షై, హీ ఫెల్ట్ స్కేర్డ్, బట్ హీ స్టార్టెడ్. అంటే ఈ టైంలో నేను యూట్యూబ్లో వీడియోస్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏంటి అని షైగా ఫీల్ అయ్యాడు, స్కేర్డ్గా ఫీల్ అయ్యాడు. అంటే భయం అయితే వచ్చింది. బట్ హీ స్టార్టెడ్. భయంతోనే స్టార్ట్ చేశాడు. హీ లెర్న్ 5 new words, only 5, బట్ హీ ఫెల్ట్ ప్రౌడ్. స్మాల్ ప్రోగ్రెస్, బిగ్ హ్యాపీనెస్. ఆ రోజు ఒక 5 న్యూ వర్డ్స్ మాత్రమే నేర్చుకున్నాడు. బట్ ఫెల్ట్ ప్రౌడ్ అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. చిన్న ప్రోగ్రెస్, బిగ్ హ్యాపీనెస్. After 1 week, he felt tired. His friends laughed. Why are you watching English videos? You can't speak English. 1 week తర్వాత అలసిపోయినట్టు అనిపించింది. నాకు రాదేమో ఇంగ్లీష్ అనిపించింది. అందరూ నవ్వుతున్నారు. వాళ్ళు అన్నారు, యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవని అన్నారు. ఇట్ హర్ట్ హిమ్ వెరీ మచ్. సమ్టైమ్స్ పీపుల్ విల్ లవ్ వెన్ యూ చేంజ్. ఎప్పుడైతే మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారో జనాలు మనల్ని చూసి నవ్వుతారు. బట్ రిమెంబర్, దే లవ్ బికాస్ దే డోంట్ ట్రై. వాళ్ళు నవ్వుతారు ఎందుకంటే వాళ్ళు ట్రై చేయరు కాబట్టి. రవి మేడ్ రూల్స్. రవి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కొన్ని రూల్స్ అయితే తయారు చేసుకున్నాడు. నో ఫోన్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ టైంలో నేను ఫోన్ వాడను. 30 minutes రీడింగ్. ఒక 30 minutes నేను రోజు చదువుతాను. 15 minutes స్పీకింగ్ ప్రాక్టీస్. 15 minutes అయితే ఒక స్పీకింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. రైట్ 5 sentences డైలీ. రోజు ఒక 5 sentences మాత్రం రాస్తాను. సింపుల్ రూల్స్, చిన్న రూల్స్ అనేది పెట్టుకున్నాడు. హీ వాజ్ నాట్ పర్ఫెక్ట్. ఆయన పర్ఫెక్ట్ కాదు. సమ్ డేస్ హీ ఫెయిల్డ్, బట్ హీ డిడ్ నాట్ స్టాప్. ఏదైతే రూల్స్ పెట్టుకున్నాడో పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం అందరికీ చాలా కష్టం. అది జనరల్గా అందరికీ జరిగే కామన్ విషయం. కొన్ని రోజులు ఫెయిల్ అయ్యాడు, బట్ హీ డిడ్ నాట్ స్టాప్ అని ఆయన ఎప్పుడు ట్రై చేయకుండా ఆపలేదు. ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంపార్టెంట్ లెసన్, ఫెయిలింగ్ ఈజ్ నార్మల్, స్టాపింగ్ ఈజ్ డేంజరస్. మనం అనుకున్న పని ఫెయిల్ అవ్వడం అనేది చాలా నార్మల్, కానీ మనం ఫెయిల్ అవుతుందని ఆపడం అనేది చాలా డేంజరస్. ఫెయిలింగ్ ఈజ్ నార్మల్, స్టాపింగ్ ఈజ్ డేంజరస్. ఆఫ్టర్ 6 months, సంథింగ్ చేంజ్డ్. రవి వాజ్ మోర్ కాన్ఫిడెంట్. హీ కుడ్ స్పీక్ సింపుల్ ఇంగ్లీష్, నాట్ పర్ఫెక్ట్ బట్ క్లియర్. 6 months తర్వాత రవి మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాడు. తన ఒపీనియన్ చెప్పగలుగుతున్నాడు. ఫ్లూయెంట్ కాకపోయినా, పర్ఫెక్ట్ కాకపోయినా క్లియర్గా ఉంది. తను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పగలుగుతున్నాడు. హీ అప్లైడ్ ఫర్ ఎ జాబ్. ఇంటర్వ్యూ డే హీ వాజ్ నర్వస్, బట్ హీ స్పోక్ స్లోలీ. హీ స్మైల్డ్. హీ ఆన్సర్డ్ హానెస్ట్లీ. జాబ్కి అప్లై చేశాడు. ఇంటర్వ్యూ రోజు నర్వస్గా అనిపించింది, బట్ ఆన్సర్ స్లోగా వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు. నవ్వుతూనే ఆన్సర్ చేశాడు, బట్ హానెస్ట్గా ఆన్సర్ చేశాడు. అండ్ హీ గాట్ ద జాబ్. ఫైనల్గా ఆయనకైతే ఉద్యోగం అయితే వచ్చింది. వెన్ హీ గాట్ ద ఆఫర్ లెటర్, హీ క్రైడ్. నాట్ బికాస్ ఆఫ్ మనీ, బట్ బికాస్ హీ ప్రూవ్డ్ టు హిమ్సెల్ఫ్, ఐఎమ్ నాట్ యూజ్లెస్. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత తను ఏడ్చాడు. ఎందుకు? మనీ లేదని కాదు, బికాస్ హీ ప్రూవ్డ్ టు హిమ్సెల్ఫ్,
తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. నేను యూస్లెస్ కాదని, ఐఎమ్ నాట్ యూజ్లెస్ అని తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. వేరే వాళ్లకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ద బిగ్గెస్ట్ విక్టరీ ఈజ్ విన్నింగ్ ఓవర్ యువర్ ఓన్ డౌట్స్. మీ డౌట్స్ పైన మీరు విన్ అవుతే చాలు. అంటే మీకున్న డౌట్స్, అంటే నాకు ఈ కెపాసిటీ ఉందా, నేను చేయగలనా అనే ఒక ఏదైతే డౌట్ ఉంటుందో అది మీరు మీపైన విన్ అవుతే సరిపోతుంది. అదే మనకు ఒక పెద్ద విక్టరీ. వాట్ చేంజ్ రవిస్ లైఫ్? రవి లైఫ్ని ఏం చేంజ్ చేస్తుంది? వాట్ చేంజ్ రవిస్ లైఫ్? నాట్ మనీ అయితే కాదు, నాట్ లక్ అయితే కాదు, నాట్ టాలెంట్ అయితే అసలు కాదు. వన్ స్మాల్ డెసిషన్. ఐ విల్ ఇంప్రూవ్ 1% డైలీ. దట్స్ డైలీ 1% నేను ఇంప్రూవ్ అవుతాను అనే ఒక స్మాల్ డెసిషన్ తన లైఫ్నే మార్చేసింది. మనీ కాదు, లక్ కాదు, ఇక్కడ టాలెంట్ అసలే కాదు. రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ కెన్ ఇంప్రూవ్. ఐ కెన్ ఇంప్రూవ్. ఐ విల్ నాట్ స్టాప్. ఐ విల్ నాట్ స్టాప్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. I believe in myself. Small steps matter. Small steps matter. My story is not finishing. Confidence comes from action. Confidence comes from action. Maybe you are like Ravi. Maybe you feel stuck. Maybe you think I am late. I am not talented. I can't change. మీరు కూడా రవిలాగా కావచ్చు. ఎక్కడైనా స్టక్ అయ్యి ఉండవచ్చు. మీరు ఈ రకంగా కూడా అనుకుని ఉండొచ్చు, నేను ఇంకా చాలా లేటు, నాకు ఏజ్ పెరిగిపోయింది, ఇంకా ఈ టైంలో నేను నేర్చుకోలేను, ఐఎమ్ నాట్ టాలెంటెడ్, నాకు అంత టాలెంట్ లేదు, ఐ కాంట్ చేంజ్, నేను చేంజ్ అవ్వలేను అని మీరు కూడా అనుకుని ఉండవచ్చు. బట్ లిసన్ కేర్ఫుల్లీ. యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఓవర్. మీ స్టోరీ ఇంతటితో అవ్వలేదు. టుడే కెన్ బి యువర్ టర్నింగ్ పాయింట్. నాట్ బిగ్ చేంజ్, జస్ట్ 1%. స్టార్ట్ టుడే. ఈరోజు టుడే కెన్ బి యువర్ టర్నింగ్ పాయింట్. ఈరోజు మీ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. బిగ్ చేంజ్ కాదు, ఒక 1% మాత్రం మీలో మీకు కాన్ఫిడెన్స్ మాత్రం పెరిగి ఉండవచ్చు. స్టార్ట్ టుడే. ఇఫ్ దిస్ స్టోరీ టచ్ యువర్ హార్ట్, టైప్ ఇన్ కామెంట్స్ ఐ విల్ స్టార్ట్ టుడే. ఈ స్టోరీ మీ హార్ట్కు టచ్ అయితే ఐ విల్ స్టార్ట్ టుడే అని మీరు కామెంట్లో టైప్ చేయండి. Share this video with one friend who needs motivation. Subscribe to our channel, Easy English Learning. See you in the next story. Until then, keep learning, keep growing, keep believing. Thank you.